పాలకూర పప్పు అండి. ఇలాగ నీట్గా ఆకుకూర కట్ చేసేసుకొని చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా నీళ్ళు పోసి కడిగి, అలాగే బాండిల్లో నూనె పోసి ఈ ఆకునంతా వేసి బాగా వాడ్చుకోవాలన్నమాట. చూసారా, ఇలాగ వాడ్చుకోవాలి నీట్గా. వాటర్ ఏం పోయినక్కర్లేదు. కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత నీళ్ళు పైకి వస్తాయి. కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా. టేస్ట్ కోసం ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ అన్నమాట. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, కలుపుకున్నాక పప్పు ఉడికించుకోవాలి. కందిపప్పు ఇలాగా బాగా మిక్స్ చేసుకొని మెదుపుకున్నాక ఇందులో పోసి పప్పులో బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. పాలకూర పప్పు రెడీ.